పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే పని భారం హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి పని భారం హాస్పిటల్ కార్మికుల ఐక్యత కార్మికులపై పని భారం పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే అనుగుణంగా సిబ్బంది హాస్పిటల్లో పనిచేసిన కార్మికులపై పని భారం పనిచేస్తున్న కార్మికులపై పని భారం పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించేంత వరకు శానిటేషన్ కార్మికుల ఐక్యత సిబ్బందిని వెంటనే పెంచాలి హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే పనిచేయించాలి నియమించిన కార్మికులందరినీ హాస్పిటల్లోనే హాస్పిటల్ కార్మికులను మెడికల్ కాలేజీకి సివిల్ హాస్పిటల్ కార్మికులను మెడికల్ కాలేజీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బందికి సంబంధించి పని భారం తగ్గించాలని చెప్పి ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ప్రధాన జిల్లా ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే దాదాపు 300 పడకలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100 పైచిలుకు మంది కార్మికులు పనిచేయాల్సినటువంటి ఈ హాస్పిటల్లో కేవలము 60 పైచిలుకు మంది కార్మికులే పనిచేయడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నా కూడా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి పై స్థాయి అధికారులందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు అందరికీ తెలియజేసినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అక్కడ మెడికల్ కాలేజీకి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే ఇక పని భారం పెరిగి కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారులను కలిసిన సందర్భంగా మేము తొందరలోనే కార్మికులను నియమిస్తామని చెప్పారు. మళ్ళీ ఈ మధ్యలో ఇక్కడ నుంచి 4-5 కార్మికులను కూడా తీసుకెళ్లి మళ్ళీ మెడికల్ కాలేజీలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజల ఆరోగ్యాల కోసం నిత్యం వచ్చే పేషెంట్ల కోసం అనేక వాళ్ళ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి వీరికి పని భారం పెరిగి వారి ఆరోగ్యాలకు ఇబ్బందులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా ఇక్కడ పేషెంట్ కేర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ విధులను బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి నియమించేంత వరకు కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ చర్చలు జరిపి ఇక్కడ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ విధులు ఇదే విధంగా బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.